హలో వియర్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో మీకు అద్భుతమైన మనీ సేవింగ్ టిప్స్ అయితే చెప్పబోతున్నానండి. ఎప్పుడు చెప్పే టిప్సే కదా, అందరూ చెప్పే టిప్సే కదా అని వీడియోని మాత్రం క్లోజ్ చేయొద్దు. ఓపెన్ చేసిన వెంటనే ఎప్పుడు చెప్పని వీడియో ఐడియాస్ అయితే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. టిప్స్ ఇంతవరకు మన ఛానల్లో ఈ టిప్స్ అయితే చెప్పలేదు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా మీరు చివరి వరకు చూసేయండి. అప్పుడే మీకు అర్థమవుతాయి. అలాగే ఈ వీడియోని వినేంత వరకే కాకోకుండా మనం ఇంప్లిమెంట్ కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. వీడియోగా చూసేసి క్లోజ్ చేయడం కాదండి. మనం చెప్పిన టిప్స్ కొన్నైనా ఫాలో అయితే, ఏదో 5 టిప్స్ చెప్తే 5లో ఒక్కటైనా ఫాలో అయ్యి అట్లీస్ట్ ₹1000 పోగొట్టుకునే సేవ్ చేయలేని దగ్గర ₹100 సేవ్ చేస్తారు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. ముందు మనము అవసరాలకి, కోరికలకి తేడా తెలుసుకోవాలండి సేవ్ చేయాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ మనకిప్పుడు బాగా ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు ఏదో ఒకటి అంటే ఇంట్లో ఉన్న పెరుగన్నం తిని, లేకపోతే పచ్చడేసుకొని అన్నం తిన్నా కూడా మన ఆకలి తీరుతుంది. అలా లేదు నేను బిర్యానీనే తినాలి, నా ఆకలి తీర్చుకోవాలంటే దాన్నేమంటారు? కోరిక అంటారు. దాన్ని మన అవసరం అనరు. అది కోరికలు అంటారు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక్కొక్కసారి సెకండ్ హ్యాండ్ వస్తువులు తీసుకొనైనా అమౌంట్‌ని సేవ్ చేయొచ్చండి. ప్రతిసారి ఫస్ట్ హ్యాండ్ వస్తువులే కొనాలి అని రూల్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కారు అవసరం ఉంది. కారు అవసరం ఉన్నప్పుడు ఫస్ట్ హ్యాండ్‌కే కొనాలని రూల్ ఏం లేదు. సెకండ్ హ్యాండ్ కొన్నా కూడా మన అవసరం తీరుతుంది. ఫస్ట్ హ్యాండ్ తీసుకోవాలంటే 10,00,000, 15, 12,00,000 అలా అవుతుంది. లేదు నువ్వు సెకండ్ హ్యాండ్ తీసుకున్నావంటే ఒక 3,00,000లో సరిపోతుంది. అలా చిన్నగా మనకి అక్కడ అవసరము ఫస్ట్ హ్యాండే అని లేదు. సెకండ్ హ్యాండ్‌తో కూడా మన అవసరాన్ని తీర్చుకోవచ్చు. అలాగే కొన్ని ఫర్నిచర్స్ కూడా సెకండ్ హ్యాండ్ కొన్నా కూడా సరిపోతుందండి. ఒక్కొక్కసారి కొంతమంది కొంటుంటారు. లేకపోతే అవి కొన్న తర్వాత వాళ్ళు తొందరగానే ఇప్పుడు ఒక వస్తువు కొని వాళ్ళు ఒక 5 మంత్స్, 6 మంత్సే అవుతుంటుంది. కొన్ని వాళ్ళు ఎక్కడన్నా యూఎస్‌కి, అబ్రాడ్‌కి షిఫ్ట్ అవుతుంటారు. అలాంటప్పుడు వాళ్ళు అలాంటివి వస్తువులు అమ్ముతుంటుంటారు. అలాంటి వస్తువుల్ని కొన్నట్లయితే గనక మనం అనేది సెకండ్ హ్యాండ్‌లో కొన్నట్లయితే వాటిని అమౌంట్ సేవ్ చేయొచ్చు. అలాగే వస్తువులు కూడా బాగుంటాయి. మనం ఫస్ట్ హ్యాండే తీసుకోవాలంటే ఎక్కువ అమౌంట్ అవుతుంది. మనం అనేది అమౌంట్ సేవ్ చేయలేము. కొన్ని మనం కాంప్రమైజ్ అవ్వక సరిపోదు. అలా అని చెప్పి నేను చీప్ వస్తువులైతే కొనమని చెప్పలేదండి. అలా చీప్‌గా కొన్నట్లయితే ఇంకా మనం అనుకున్న దానికంటే ఎక్కువే ఖర్చు అయిపోతుంది. ఏదో మనం ₹10 సేవ్ చేయాలనుకుంటే అక్కడ ₹100 ఖర్చు అవుతుంది. అలాగని చీప్ బ్రాండ్, చీప్ క్వాలిటీ అయితే నేను కొనమని చెప్పట్లేదు. మీరు కొన్ని వాటిల్లో సెకండ్ హ్యాండ్ కూడా కాంప్రమైజ్ అవ్వడం చాలా మంచిది. కారు, ఫర్నిచర్ ఇలాంటివి. అలాగే షాపింగ్‌కి వెళ్ళినప్పుడు చాలామంది కాస్ట్లీ శారీసు, డ్రెసెస్ అవన్నీ తీసుకుంటుంటారండి. ఎంత కాస్ట్లీ శారీ పెట్టి 10,000, 20,000 పెట్టి కొన్నా కూడా ఒక మహా అంటే 3, 4 సార్లు కడతాము. మళ్ళీ పక్కన పడేస్తాము. అలాంటప్పుడు అంత పెట్టి కొనడం కంటే కొంచెం తక్కువ రేటు పెట్టి తీసుకొని ఎక్కువ శారీలు కొనడం మంచిది కదా! అలాగే మనం అనుకున్న బడ్జెట్ కంటే ఒక తక్కువ బడ్జెట్‌లో అది ఏమన్నా ఫుల్‌ఫిల్ చేయగలుగుతామా, కొనగలుగుతామా అని ఆలోచించినట్లయితే అక్కడ కూడా అమౌంట్ మనం అనేది సేవ్ చేయగలుగుతాం అనుకోండి. ఇప్పుడు 2,000 పెట్టి ఒక శారీ కొనాలని మనం ఫిక్స్ అయినప్పుడు దాన్ని 1,800కే మనము కొనగలుగుతామా, ఫుల్‌ఫిల్ చేయగలుగుతామా అవసరాన్ని అనేది మనం కొంచెం ఆలోచించినట్లయితే కొంచెం అమౌంట్ అయితే సేవ్ చేయగలుగుతామండి. అలా చిన్నవి. అలాగే కొంతమంది ఈ మధ్య యూట్యూబ్‌లలో ఇప్పుడు కాదులెండి చాలా డేస్ నుంచి ఉన్నాయి. ఇంట్లో వేస్ట్‌గా పడేసే వస్తువుల్ని ఇలా చేయండి, అలా చేయండి అంటుంటారు. వాళ్ళు ఒక రూపాయితో వేస్ట్ అయ్యే వస్తువుని ₹100 ఖర్చు పెట్టి దానికి డెకరేషన్ చేసి అయి చేసి చూపిస్తుంటారు. అలాంటివి మీరైతే చేయకూడదండి. దానివల్ల కూడా మనం చాలా లాస్ అవుతుంటాం. ఎందుకంటే అది పడేస్తే రూపాయే పోయేది. కానీ దానికి ₹100 ఖర్చయ్యే వస్తువులు తెచ్చి దాన్ని డెకరేట్ చేసి అలా చేసి, ఇలా చేసి చూపిస్తుంటారు. దాని బదులు ఆ వస్తువుని పడేయడమే బెటర్ అని నా ఒపీనియను. ఇది నా పర్సనల్ ఒపీనియను. మీరు మీ ఇష్టం అండి అది. ఒకవేళ మీకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ రూపాయి పడేసే వస్తువుని ₹100 ఖర్చు పెట్టైనా సేవ్ చేసుకోవచ్చు. అలా సేవ్ చేయడం వల్ల వేస్ట్ అని నేను చెప్తున్నాను. అలాగే మన ఇంట్లో ఏవైనా పాత వస్తువులు అంటే ఫర్నిచర్స్ కానీ అలా ఉన్నప్పుడు ఊరికే అక్కడ పడేయకుండా ఇప్పుడు చాలా యాప్స్ ఉన్నాయి కదా! ఓఎల్ఎక్స్ ఇలాంటివి. అలాంటివి సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మినట్లయితే గనక మనకనేది కొంత అమౌంట్ అనేది వస్తుంది. అలాగే మసాలా పౌడర్స్ ఇలాంటివన్నీ చాలామంది మార్కెట్లలో ప్యాకెట్స్ కొంటూ ఉంటారు. అలా ప్యాకెట్స్ కొనడం కంటే అది ప్యాకెట్ కొంటే ఒక చిన్న ప్యాకెట్ ₹80, ₹90 అలా ఉంటుంది. దాని బదులు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చుకొని
మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నట్లయితే అవి మన చేత్తో మనం చేసుకున్నది మనకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో అది అందరికీ తెలిసిందే. అలాగే హైజెనిక్ కూడా ఉంటాయి. మనం బయట కొన్న వాటికంటే మనం ఇంట్లో చేసుకుంటే మనం శుద్ధంగా చేసుకుంటాం. వాళ్ళు ఎలా చేస్తారో కూడా మనకు తెలియదు. సో అలా చేసుకొని కూడా చాలా అమౌంట్‌నైతే సేవ్ చేయగలుగుతారు. మన హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ ఎవరైనా బయట సిటీస్లలో ఉండేవాళ్ళు కానీ ఏం చేస్తుంటారు, ప్రతి నెల బియ్యం ప్యాకెట్ 25 కేజీస్ కానీ ప్రతి నెల కానీ 2 నెలలకు కానీ ఒకసారి తెచ్చుకుంటూ ఉంటారు. దానివల్ల అలా ప్రతిసారి తెచ్చుకోవడం వల్ల అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది. అలా కాకోకుండా మనకి వరి సీజన్లు ఉంటాయి కదా, ఆ సీజన్లలో ఒక పుట్టి కానీ ఒక క్వింటా కానీ అట్లా ఇద్దరు కలిపి తీసుకొని దాన్ని ఆడిచ్చేసి మిల్లులో ఆ బియ్యానికి ఏదైనా పురుగు పట్టకుండా పౌడర్ కానీ లేకపోతే ఉప్పు, వేపాకు ఇలాంటివి కలిపి స్టోర్ చేసుకున్నట్లయితే అవి పురుగు పట్టవు. అలాగే మనకి తక్కువ రేట్లో వస్తాయి. ఇలా 25 కేజీల ప్యాకెట్ ప్రతి నెల తెచ్చుకుంటున్నట్లయితే గనక మనకనేది చాలా అమౌంట్ అనేది వేస్ట్ చేసిన వాళ్ళం అవుతానండి. మనము ఇలాంటి చిన్న చిన్న మార్పులు మన లైఫ్ స్టైల్‌లో చేంజ్ చేసుకోవాలి. అప్పుడే మనము అమౌంట్‌ని అయితే సేవ్ చేయగలుగుతాము. కొందరు ఏమనుకుంటుంటారంటే ఇక్కడ రూ. 5 కదా ఎక్కువ, ఇక్కడ రూ. 10 కదా, ఇక్కడ రూ. 2 అనుకుంటూ ఉంటారు. కానీ ఆ రూ. 5, రూ. 2, రూ. 10 మనకనేది అవసరాల్లో ఉపయోగపడతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బస్ ఎక్కినప్పుడు ఒక రూ. 2 తక్కువ అయితే బస్ డ్రైవర్ ఒప్పుకుంటాడా? లేదు కదా! అలాగే ఎక్కడైనా ఏదైనా వస్తువు కొనుక్కుంటా ఉన్నప్పుడు అవి రూ. 2, రూ. 3 తక్కువైనా కూడా ఇవ్వరు. మందులు కానీ, హాస్పిటల్‌లో మందులు కానీ ఏవైనా కానీ. ఆ రూ. 2, రూ. 3 గనక మన దగ్గర ఉంటే గనక మనం వాళ్ళని దగ్గర ఈ మాట పడాల్సిన అవసరం ఉండదు కదా! సో మీరు రూ. 2, రూ. 3 తగ్గించగలుగుతున్నా ఏమవుతదిలే అని మాత్రం అనుకోకండి. కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్లయితే మన లైఫ్ స్టైల్‌లో చాలా అంటే చాలా అమౌంట్ అయితే సేవ్ చేయగలుగుతామండి. అలాగే చాలామంది ఆడవాళ్ళు ఖాళీ సమయంలో టీవీ పెట్టుకొని ఆ సీరియల్స్ చూస్తూ ఉంటారు. ఆ సీరియల్ వల్ల మనకొచ్చే లాభం అంటూ ఏమి ఉండదండి. సో అలాంటి టైంలో మనము ఒకవేళ ఆ సీరియల్ చూస్తూ అయినా కూడా బట్టల్ని ఐరన్ చేసుకున్నట్లయితే ఇప్పుడు బయట ఒక్కో జతకి మనకి రూ. 10 నుంచి రూ. 12 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అదే గనుక మనం ఇంట్లోనే ఐరన్ మీకు టైం ఉన్నప్పుడు ఐరన్ చేసుకున్నట్లయితే ఆ అమౌంట్‌ని అయితే సేవ్ చేయగలుగుతారు. మన ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్ ఉంటే గనక మనం చిన్న చిన్న ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, ఇలా గోంగూర ఇలాంటివి మన ల్యాండ్‌లోనే అంటే మన ఇంటి దగ్గర ఉన్న ప్లేస్‌లోనే వేసుకున్నట్లయితే మనము ఎక్కువగా బయట కూరగాయలు కొనాల్సిన అవసరం ఉండదండి. అలాగే ఎక్కువ ప్లేస్ ఉన్నట్లయితే ఇంకా వేసి కూడా మనము బయట సేల్ కూడా చేయొచ్చు. మనము న్యాచురల్‌గా పెంచితే గనక వాటికి ఎలాంటి మందులు వేయకుండా మన దగ్గర అందరూ కొనే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాగే మనం కూడా వాడుకోవచ్చు. దీనివల్ల అట్లా ఎక్కువ ప్లేస్ ఉన్నట్లయితే చేసి అలా అమౌంట్ సేల్ చేసి అమౌంట్‌ని సంపాదించవచ్చు. ఇలా హెల్త్ కూడా మంచిగా చూసుకోవచ్చు. మనకి ఇలా చిన్న చిన్న మార్పులండి. పెద్ద పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదు. మీకు తోచిన మీరు ఏం చేయగలిగితే అలాంటివి చేయండి. మీకు గనక టైలరింగ్ వస్తే గనక మీ బట్టలకి మీరే ఇప్పుడు సపోజ్ బయట నైటీకి స్టిచ్ వేయించాలన్నా కూడా 30 రూపీస్ నుంచి 40 రూపీస్ అడుగుతున్నారు. అదే మీ ఇంట్లో మిషన్ ఉంటే గనక మీరే వేసుకున్నట్లయితే ఆ 30, 40 సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. డబ్బుని సేవ్ చేయాలన్నా, సంపాదించాలన్నా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదులెండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే కొంచెం అమౌంట్ సేవ్ చేయొచ్చు. మీరు జాబ్ చేయలేదే అని బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఇలాంటి మన ఇంట్లో కొంచెం తెలివిగా గనక ఆలోచించినట్లయితే, చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్లయితే మన ఇంట్లోనే కొంచెం అమౌంట్ సంపాదించవచ్చు. బయటికెళ్ళి సంపాదించడం కంటే ఇట్లాంటి చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్లయితే మనం కూడా సంపాదించిన వాళ్ళతో ఈక్వల్‌గా అవుతామండి. మీరు చాలామంది చదువుకొని మేము బయటికెళ్ళి జాబ్ చేయలేమని బాధపడుతున్న వాళ్ళు ఇలాంటి చిన్న మార్పులు చేసి మీరు సేవ్ చేసి వాళ్ళతో ఈక్వల్‌గా సంపాదించవచ్చు అని నేను అనుకుంటున్నాను. అలాగే మీరు ఇంకా మీకు ఏదైనా చేయగాలి అంటే ఆలోచనలు ఉంటే గనక మీరు ఏదైనా స్కిల్స్ ఉంటే గనక వాటిని ఉపయోగించి మీరు ఇంట్లో కూర్చొని కూడా కొంత అమౌంట్ అనేది సంపాదించవచ్చండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చాలా వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్ మనీ సేవింగ్ ఛాలెంజెస్ కానీ, మనీ సేవింగ్ వీడియోస్ కానీ వాటిని చూడనట్లయితే చూడండి. మరొక కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.